కన్యా రాశికి గనక చూసుకుంటే ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీరు 21 మే తర్వాత నుంచి కూడా ప్లాన్ చేసుకోండి. సో చేసుకున్నట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా రాహువు 6వ స్థానము, 7వ స్థానంలో శని, దాంతోపాటు 10వ స్థానంలో గురువు, 12వ స్థానంలో కేతువు ఉండటం మూలకంగా మీకు ఎక్కువ శాతం అనుకూల ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఏదైనా కోర్టు కేసులు ఇట్లాంటివి మీకు ఎన్నో సంవత్సరాల నుంచి సాల్వ్ కానటువంటి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవడానికి అవకాశం ఉంది. వివాహం కానటువంటి వాళ్ళకి వివాహం అనేటటువంటిది రెండవ సంబంధం అవడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి. దాంతోపాటుగా ఈ యొక్క భూమి అనేటటువంటిది ఏదైనా కొనటం కానీ లేకపోతే అమ్మటం కానీ జరగడానికి రెండింటికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి. జాబ్ చేంజ్కి కూడా ఎక్కువ శాతం అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. కానీ మీరు ఆశించినటువంటి ప్యాకేజ్ అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అంత రాకపోవచ్చు. దానివల్ల మీరు నిరాశ చెందవద్దు. కానీ భవిష్యత్తు అనేటటువంటిది మాత్రం ఖచ్చితంగా బాగుండటానికి ఎక్కువ శాతం అవకాశాలు అనేటటువంటివి కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా మంచి పుణ్యక్షేత్ర సందర్శనము, మీ ఆలోచనలు అంటే ఇంతకుముందు మీకు లేనటువంటి ఆలోచన ఈ సంవత్సరం కలగటము, ఒక మంచి సద్గురువుల యొక్క ఆశీర్వాదము, వాళ్ళ దర్శనము, మంచి పుణ్యక్షేత్ర సందర్శనము, దీని ద్వారా మీ లైఫ్లో మంచి మిరాకిల్స్ జరగడానికి ఈ సంవత్సరం అనుకూలతలు కనబడుతున్నాయి. శత్రువుల మీద కూడా విజయం సాధించడానికి అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ట్రేడింగ్ చేయాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అనేటటువంటిది మాత్రం వద్దు, లాంగ్ టర్మ్ ట్రేడింగ్ అనేటటువంటిది చేయటం మంచి అనుకూలతలని మీకు కలగజేస్తుంది. సంతాన మూలకంగా కూడా కొంచెం అనుకూలతలు అవి కనబడుతున్నాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అవి రావడానికి భార్యాభర్తల మధ్య అవకాశాలు ఉన్నాయి. ఆ పరంగా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా అనవసరమైనటువంటి వ్యక్తులు, అనవసరమైనటువంటి విషయాల మీద మీ యొక్క దృష్టిని తగ్గించి మీ ప్రొడక్టివిటీని పెంచడానికి ఎక్కడ ఏ గ్రూప్స్లో మనం ఉంటే మనకి ఎక్కువ శాతం ఫలితాలు కలుగుతాయో దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకోవడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా ప్రతిదీ కూడా వ్యాపారాత్మకంగా కాకుండా కొంచెం ఈ యొక్క సర్వీస్ ఓరియంటెడ్గా కూడా కొంచెం ముందుకు వెళితే కనుక కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనేటటువంటిది మంచి అనుకూల ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ఇంత అనుకూలతలు కనబడుతున్నప్పటికీ మీ లైఫ్లో చేంజెస్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఒకసారి మంచి ఆస్ట్రాలజీని సంప్రదించడం అనేటటువంటిది చెప్పదగిన సూచన. శుభం.